ఆ గ్రామంలోని ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటివరకు ఓటు వేసింది లేదు. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తుండటంతో ఆ అవకాశమే రాలేదు. కానీ 7 దశాబ్దాల తర్వాత ఆ ఊరి ప్రజలు మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయబోతున్నారు. ఈసారి కూడా గత ఆనవాయితీనే కొనసాగించాలని, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీకి 2 అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈసారి ఎన్నిక అనివార్యమైంది. ఏకగ్రీవ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయింది. దాదాపుగా 7 దశాబ్దాల తర్వాత సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరుగుతున్న ఆ గ్రామ పంచాయతీ ఎక్కడుందో తెలియాలంటే ఇది చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కూడా విడతల వారీగా ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా కొన్ని పంచాయతీల్లో మాత్రం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ పంచాయతీలో మాత్రం గత ఆనవాయితీకి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ బరంపూర్ గ్రామ పంచాయతీ 1956లో ఏర్పడింది. ఈ పంచాయతీకి అనుబంధంగా మదనాపూర్, కొలాంగూడ, నర్సాపూర్ అనే 3 గ్రామాలున్నాయి. పంచాయతీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సుమారు 3000 మంది జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2300 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి పోటీ లేకుండా గ్రామ పెద్దలు పూనుకొని ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామ ప్రజలు కూడా అందరూ ఒకతాటిపైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ ఆనవాయితీ కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కూడా సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని ఆ గ్రామ పెద్దలు చూస్తే కొందరు పోటీ చేయాల్సిందేనని బరిలోకి దిగారు. దీంతో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈసారి ఈ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు. పోటీ కాలం ఎక్కువైనందున ఫస్ట్ టైం మాకు బరంపూర్ గ్రామ పంచాయతీలో తొలిసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మా అభ్యర్థి అయిన మేస్రం దేవరావు గారిని నిలబెట్టడం జరిగింది. తర్వాత మా గ్రామ పంచాయతీ 10 వార్డులు ఉండడం జరిగింది. 10 వార్డులో ప్లస్ ఒక సర్పంచ్ టోటల్గా పోటీ జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మా బరంపూర్ గ్రామ పంచాయతీకి మదనాపూర్, కొలాంగూడ అండ్ నర్సాపూర్ ఆమ్లెట్స్ విలేజ్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో కొలాంగూడ నుంచి వెళ్ళి అపోజిట్ క్యాండిడేట్ అండ్ మదనాపూర్ నుంచి వెళ్ళి దేవరావు మేస్రం అనే క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. ప్రజలు ఎవరైతే మంచి క్యాండిడేట్ ఎవరైతే డెవలప్ చేస్తారో అనే నిర్ణయం ప్రజల దగ్గర ఉంది కాబట్టి 3వ విడతలో జరిగే బరంపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించే రిజల్ట్తోని బరంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎవరిని ఎన్నుకుంటారో 17వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉంటే 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన ఈ బరంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాగా ఈ పంచాయతీలోని 10 వార్డు సభ్యుల స్థానాలకు గాను 5 స్థానాలను జనరల్కు, 5 స్థానాలను ఎస్టీకి కేటాయించారు. అయితే ఎస్టీకి కేటాయించిన 5 స్థానాల్లో 2 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 వార్డు స్థానాలకు సర్పంచ్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. కాగా తాము పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి బరంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరిగింది లేదని, ప్రతిసారి ఏకగ్రీవం అవుతూనే వచ్చిందని, కానీ ఈసారి తొలిసారిగా సర్పంచ్కు ఓటు వేయబోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. పాటిల్ శ్యామరావు, బరంపూర్ మండల్, తలమడు, జిల్లా ఆదిలాబాద్. 70 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది సర్పంచ్. ఇప్పుడు ఓటు హక్కు చేస్తున్నారు. ఈసారి పోటీ చేస్తున్నారు ఇద్దరు. ఇంతవరకు 58 సంవత్సరాలు నాకు ఇక్కడ ఎలక్షన్ కాలేదు సర్పంచ్. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. కాకపోతే ఇది పెద్ద మనుషులు నిర్ణయం చేసి ఏకగ్రహంగా చేసుకుంటుంది. మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది, అదే కావాలని కోరుకున్నది కానీ కాలేదు. నడుస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్. బరంపూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మదనాపూర్ గ్రామానికి చెందిన మెస్రం దేవరావు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగగా, కొలాంగూడకు చెందిన సిడాం లక్ష్మణరావు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీకి దిగారు. దీంతో బరంపూర్ సర్పంచ్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. గత ఆనవాయితీకి బ్రేక్ పడింది. మరోవైపు గెలుపే లక్ష్యంగా ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. గెలుపుపై ఇద్దరూ అభ్యర్థులు
కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆదరించి గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెబుతున్నారు. 69 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా నడిచింది. ఇప్పుడు పోటీ జరుగుతుంది. ప్రజలు నన్ను గెలిపిస్తే మంచిగా చేస్తా కొంచెం అని మనం చేస్తాం. ఇప్పుడు నాతోటి ఇంకొక అభ్యర్థి పోటీలో ఉన్నాడు. ఇద్దరం పోటీలో ఉన్నాం. సిమన్ నా పేరు. సర్పంచ్గా మొదటిసారి పోటీ చేస్తున్నా. మెస్రం దేవరావు నాకు పోటీగా నిలబడ్డాడు. నేను గ్రామ అభివృద్ధి కొరకు తోడ్పడతానని, గ్రామ సమస్యలకు పరిష్కరిస్తానని ముందుకొచ్చిన పోటీ చేస్తున్నా. గెలిస్తే సమస్యలను పరిష్కరిస్తానని మాటిస్తాను. మొత్తం మీద 7 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని బ్రేక్ చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఈ ఇద్దరు అభ్యర్థుల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి, ఉత్కంఠ ఆ గ్రామస్తుల్లో నెలకొంది. జిల్లా ప్రజలు కూడా ఈ పంచాయతీ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే 17వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.